కేటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ఈరోజు స్పెషల్ ఫోకస్లో ముఖ్యంగా నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆయన నిర్వహించిన మీడియా చిట్ చాట్లో భాగంగా నిన్న కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ గురించి మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆకర్షణ ప్రారంభించింది, ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. దాదాపుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరికొంతమంది హరీష్ రావుతో పాటు కలిసి కొంతమంది బీజేపీలో జాయిన్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి దానం నాగేందర్ కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరే ఎమ్మెల్యేలు వీళ్ళే అంటూ కూడా ఆయన ఒక లిస్ట్ రిలీజ్ చేశారు. ప్రస్తుతానికి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడాను కొంతమేర సంచలనంగా మారిన పరిస్థితి అయితే ఉంది. సో మనం ఒక్కసారి ఎవరెవరు పార్టీ మారుతున్నారు అనేది మనం చూసినట్లయితే దాదాపుగా ఒక్కసారి దానం నాగేందర్ చెప్పిన విధంగా బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరెవరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు, అటుపక్క బీజేపీలో జాయిన్ అవుతున్నారు మనం ఒకసారి చూసినట్లయితే ముఖ్యంగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అలాగే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, అలాగే మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు అనేక మంది నేతలు, అలాగే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద కూడా జాయిన్ అవుతున్నారు. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కూడా జాయిన్ అవుతున్నారని చెప్పారు. అలాగే కాలే యాదయ్య, అరికేపుడి గాంధీ తదితరులు అందరూ కూడాను కాంగ్రెస్ పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్లో ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక దీంతో పాటుగా కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే దానం నాగేందర్ కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ముఖ్యంగా మనం చూసినట్లయితే హరీష్ రావు మరికొంతమందితో ఆయన బీజేపీలో జాయిన్ అయ్యే పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరిక తర్వాత దానం నాగేందర్ కొంతమేర మీడియా సమావేశాన్ని అయితే మీడియాతో చిట్ చాట్ అయితే నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆయన పేర్కొన్న పేర్లలో దాదాపుగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కానివ్వండి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కానివ్వండి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, అలాగే పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, అలాగే కాలే యాదయ్య, అరికేపుడి గాంధీ తదితర నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ముఖ్యంగా సిద్ధంగా ఉన్నారు. వారంతా కూడాను కాంగ్రెస్ పార్టీ నేతలతో, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులతో టచ్లో ఉన్నారు. మరికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ఏదైతే స్టార్ట్ చేసిందో మరికొద్ది రోజుల్లోనే ఈ ఎమ్మెల్యేలందరూ కూడాను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారని చెప్పేసి ఆయన చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక దీనికి సంబంధించి దానం కమెంట్స్ను ఖండించారు. ఇప్పటికే ఎవరైతే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ఉన్నారో వివేకానంద, పార్టీలు మారినంత ఈజీగా, మీరు పార్టీలు మారినంత ఈజీగా నేను పార్టీలు మారను, కండువాలు మార్చి సంపాదనలో పడ్డారు దానం నాగేందర్, కానీ నేను అలా పార్టీలు మారలేను అంటూ కూడాను నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. తమ పరిధి దాటి దానం మాట్లాడుతున్నారు. రీసెంట్గా మొన్నటి వరకు ఆయన ఏదైతే అధికారాన్ని అనుభవించి ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆయన మళ్ళీ అధికార దాహంతో పార్టీ మారారని చెప్పేసి ఆయన కొన్ని సంచలనమైన కమెంట్స్ చేశారనమాట. కండువా మార్చిన సంపాదనలో పడ్డ దానం మాదిరిగా నేను పార్టీలు మారను, ఖచ్చితంగా నేను పార్టీలోనే ఉంటానని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక దానం నాగేందర్ పరిధి దాటి మాట్లాడుతున్నారని కూడా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద కూడా అంటున్న పరిస్థితి ఉంది. ఇక దాదాపుగా హరీష్ రావుతో పాటు కొంతమంది ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో, బీఆర్ఎస్ నేతలు ఉన్నారో, కొద్ది రోజులుగా కొన్ని వదంతులు వస్తున్నాయి. హరీష్ రావు పార్టీ మారబోతున్నారు, బీఆర్ఎస్ని వీడి బీజేపీలోకి వెళ్ళబోతున్నారు, బీజేపీలో ఒక కీలక పదవి ఆయనకి రాబోతుంది, లేదంటే కొంతమేర కీలకమైన అంశాలు ఆయనతో ఇప్పటికే బీజేపీ పెద్దలు చర్చించిన పరిస్థితి అయితే ఉందని చెప్పేసి చాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమేర కొన్ని కథనాలు వస్తున్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. హరీష్ రావు ఖచ్చితంగా బీజేపీలోకి మారుతున్నారు, బీఆర్ఎస్ని వీడుతున్నారు అన్న చర్చలోనే నిన్న దానం కొన్ని సంచలనమైన కామెంట్ చేశారు. హరీష్ రావు పార్టీని వీడి బీజేపీలో కొంతమంది ఎమ్మెల్యేలతో ఆయన జంప్ అవుతున్నారు, బీజేపీకి వెళ్తున్నారని చెప్పేసి, బీఆర్ఎస్ని వీడని చెప్పేసి దానం నాగేందర్ కొన్ని సంచలనమైన కామెంట్ చేశారు. నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో రావడంతో నిన్న నిర్వహించిన మీడియా చిట్ చాట్లో భాగంగా దానం నాగేందర్ ఈ సంచలనమైన కామెంట్ చేశారు. ప్రస్తుతానికి దానం నాగేందర్ చేసిన ఈ కమెంట్స్ పైన, ఈ సంచలనమైన కమెంట్స్ పైన సర్వత్రా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్వత్రా ఉత్కంఠ రేగుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఆయన కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ప్రస్తుతానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో, రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, అలాగే పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, కాలే యాదయ్య, అలాగే అరికేపుడి గాంధీ
వీళ్ళంతా కూడాను కాంగ్రెస్లోకి రాబోతున్నారంటూ కూడాను కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కొన్ని సంచలనమైన కామెంట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఈ యొక్క కామెంట్స్ సంచలనాన్ని రేకెత్తించాయి కూడాను. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా హరీష్ రావు పార్టీ మారుతున్నారు అనే కథనాలు కూడా జోరు మీద కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడాను హరీష్ రావు బీఆర్ఎస్లో చాలా కీలకంగా ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి కొంతమంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి వెళ్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా షాక్ గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఇంతవరకు కూడాను దీనిపైన అధికారికంగా కేసీఆర్ కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి ఎలాంటి వ్యాఖ్యలు కూడా ఖండించడం కూడా లేని పరిస్థితి అయితే రాష్ట్రంలో నెలకొంది. ఇక ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక దానం నాగేందర్ చెప్పిన విధంగా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ఏదైతుందో దీంట్లో భాగంగానే ఇప్పుడున్న దానం నాగేందర్ పేర్లు చెప్పిన ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడాను నిజంగానే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లోకి చేరతారా? నిజంగా అసలు 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించిన నేతలందరూ కూడాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడాను అధికార దాహంతోనే కేవలం వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అంటే అధికారం లేకపోతే ఆ పార్టీలో ఉండరా? మొదటి నుంచి కూడాను పార్టీ కాపాడుకుంటూ నేతలు పెద్ద నేతలుగా వాళ్ళని పెంచి పోషించిన పార్టీకి అన్యాయం చేస్తారంటే నిజంగానే ఇది వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే నియోజకవర్గ అభివృద్ధికి అంటే ఎవరు జాయిన్ అయినా సరే మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా పోచారం శ్రీనివాసరెడ్డి గారండి రైతుల పక్షపాతిగా ఉంటాను, రైతుల కోసమే నేను పార్టీ మారుతున్నారు, కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం మంత్రి చేస్తుంది కాబట్టి వారి యొక్క విధానాలకు ఆకర్షితున్నాయి. సో నేను యొక్క ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఉందో నేను ఆకర్షితుండే పార్టీలో జాయిన్ అవుతున్నానని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇక అటుపక్క భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కానీ వీళ్ళందరూ కూడాను దాదాపుగా నియోజకవర్గం బాగు కోసమే జాయిన్ అవుతున్నామని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొన్నటి వరకు దానం నాగేంద్ర కూడాను బీఆర్ఎస్లో ఉన్న వ్యక్తి ప్రస్తుతానికి ఆయన కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత కొత్తమేర చేంజ్ అయిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఎమ్మెల్యేల మార్పు కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ అనేది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.